SRS Rainbow Group of Schools SSC 2026 పరీక్ష ఫలితాలలో 587 మార్కులతో గుంటుపల్లి అశ్విన్ సాయి ప్రతిపాడు మండలం ప్రథమ స్థానంలో నిలిచినందుకు శుభాభినందనలు. 100% ఉత్తీర్ణత అలాగే అత్యధిక మార్కులు సాధించిన మా విద్యార్థులకు హార్దిక శుభాకాంక్షలు. ప్రతి విద్యార్థి అభివృద్ధే మా లక్ష్యం. మా పాఠశాలలో అర్హులైన ప్రతి విద్యార్థికి ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం అందటం మాకు ఎంతో ఆనందం, గర్వకారణం. 6వ తరగతి నుండి IIT మరియు నీట్ ఫౌండేషన్ క్లాసులు, వెల్ క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్, విశాలమైన ప్లే గ్రౌండ్ నందు వివిధ క్రీడల యందు తర్ఫీదు, కాలిగ్రఫీ, అబాకస్, స్పోకెన్ ఇంగ్లీష్ లపై ప్రత్యేక క్లాసులు. ఇంతటి విశిష్టతలు కలిగిన మన SRS రెయిన్బో గ్రూప్ ఆఫ్ స్కూల్స్ నందు నర్సరీ టు 10th అడ్మిషన్స్ ప్రారంభమైనవి. దూర ప్రాంత విద్యార్థులకు బస్ సౌకర్యం కలదు. SRS రెయిన్బో గ్రూప్ ఆఫ్ స్కూల్స్ రామవాగు సెంటర్ దగ్గర, గుంటూరు రోడ్, ప్రత్తిపాడు. వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంట గ్రామంలోని 8.51 ఎకరాల భూమికి సంబంధించిన ఇల్లు, అంతర్గత రహదారులు, ఉర్దూ పాఠశాల, రామాలయం, మసీదును నిషేధిత జాబితా నుంచి తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో గ్రామ ప్రజలు ప్రతిపాడు ఎమ్మెల్యే డాక్టర్ బూల రామాంజనేయులను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం సాధించడం తన బాధ్యత అని పేర్కొన్నారు. పుల్లడిగుంట గ్రామానికి సంబంధించిన శతాబ్ద కాలం నాటి భూ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడం చారిత్రాత్మక నిర్ణయమని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మకు కృతజ్ఞతలు తెలిపారు. పత్తిపాడు నియోజకవర్గంలో మన పుల్లడిగుంట గ్రామానికి సంబంధించి అనాదిగా గ్రామకంఠం అయినప్పటికీ అక్కడ ఇల్లు నిర్మించుకొని కాపురాలు ఉన్నప్పటికీ కూడా తాతల కాలం నుంచి ఒక సమస్య వారికి ఉండేది. అదేంటంటే ఆ ఇల్లు ఏది రకంగా కూడా రిజిస్ట్రేషన్ జరిగేవి కాదు. ఏదైనా బ్యాంకులో లోన్ వెళ్ళాలంటే లోన్లు ఇచ్చేవాళ్ళు కాదు. సో వారు ఎందుకున్నామా అన్నటువంటి ఒక ఆలోచనతో ఎలక్షన్ సంబంధించిన టైంలో నా దృష్టికి తీసుకురావడం జరిగింది. దీంతో పాటు ఏటుకూరులో కూడా అదేవిధంగా వట్టిచెరుకూరు, మొత్తం వట్టిచెరుకూరు అయితే మొత్తం మండల హెడ్ క్వార్టర్స్ మొత్తం కూడా. సో ఈ రకంగా ఇబ్బందులు గురవుతున్నటువంటి కొన్నపాడులు కూడా కొన్ని ఉన్నాయి. ఈ విషయం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఒకటే మాట అన్నారు, మీరు కలెక్టర్గా చేశారు కదా, మరి మీకు ఈ నియమ నిబంధనలన్నీ తెలుసు, ఏ రకంగా చేయాలో అది కొద్దిగా రెవెన్యూ వాళ్ళతో మాట్లాడి ఆ ప్రపోజల్ మాకు అందితే దాన్ని ఖచ్చితంగా చేద్దాం. దీని ఆధారంగా రాష్ట్రం మొత్తం మీద కూడా ఇలాంటి సమస్యలు ఎక్కడైతే ఉన్నాయో ఆ సమస్యలు మనం పట్టించుకుందాం. ఎందుకంటే ప్రజల సమస్యలు పరిష్కరించడమే మన కూటమి ప్రభుత్వ ధర్మం కాబట్టి అని మన చంద్రబాబు నాయుడు గారు ఎంతో పెద్ద మనసుతో, జనరల్గా అయితే ఇప్పటికి చాలా మంది ముఖ్యమంత్రులు మారారు, మరి గతంలో కూడా మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అయితే ఆయన దృష్టికి తీసుకొచ్చేటటువంటి విషయంలో ఎవరు చొరవ చూపలేరు. ఇక్కడ పనిచేసినటువంటి ఎమ్మెల్యేలు కానీ, గతంలో పనిచేసినటువంటి మన మంత్రులు కానీ ఆ చొరవ చూపకపోవడం వల్ల ఆయన దృష్టికి తీసుకురాలేకపోయారు. అయితే నేను ఆయన దృష్టికి తీసుకురావడం, వెంటనే రెవెన్యూ మంత్రి గారితో మాట్లాడడం, రెవెన్యూ మంత్రి ఒకటే అన్నారు, బంగారు ఇది చేసి పెడదాం, మొట్టమొదట మీ నియోజకవర్గంలో, ఎందుకంటే నువ్వు రూల్స్ తెలిసిన వాడివి, తప్పుగా పంపవు ప్రతిపాదనలు అని చెప్తే సరే ప్రతిపాదనలు పంపడం జరిగింది. అసెంబ్లీలో కూడా దీనికి అటెన్షన్ ఉంటుందనే ఉద్దేశంతో అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, మన రెవెన్యూ మంత్రి గారి యొక్క చొరవతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం మీ అందరికీ అందిస్తున్నాం. ముఖ్యంగా మరి ఈ రోజు నుంచి మీ ఇళ్లను మీరు తాకట్టు పెట్టుకోవడానికి కానీ, మీ వారసులకి మ్యుటేషన్ చేయడానికి కానీ, లేదా అవసరం అనుకుంటే అమ్ముకోవడానికి కానీ అన్ని రకాలుగా అర్హతలు వస్తాయి. అయితే ఇంకొక బజార్ మాత్రం నిలబడింది. ఆ బజార్ను కూడా ఆల్రెడీ కలెక్టర్తో మాట్లాడాను, తప్పకుండా దాన్ని కూడా ఇంక్లూడ్ చేద్దామని చెప్పారు. అది కూడా తొందరలోనే అయిపోతుంది. సో ఇక్కడ
ఎవరికి ఎవరు కృతజ్ఞతలు అవసరం లేదు. మీరు నాకు ఓటేశారు, మీ రుణం తీర్చుకోవాలి అంతే తప్ప లేదు సార్ అంత అంత నిక్కచ్చిగా మీకు నిలబడి చేసిన వాళ్ళు ఎవరు సార్? మీరు చేశారు కాబట్టి మేము కృతజ్ఞతగా ఉంటాం సార్. మీ మీటింగ్ నిబంధనలు తెలుసు కాబట్టి గట్టిగా ఒకవేళ అధికారులు ఏదైనా అటు ఇటు మాట్లాడినా ఖచ్చితంగా ఇలా చేయాలని చెప్పగలిగినటువంటి అంటే ఒక రకంగా చెప్పాలంటే సూత్రాలు తెలుసు కాబట్టి, న్యాయాలు తెలుసు కాబట్టి వాటి మీద గట్టిగా మాట్లాడతాను అంతే. కాబట్టి మీ అందరికి మంచి జరిగినందుకు నాకు చాలా సంతోషం.